ఈ వైకుంఠ ఏకాదశిని స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకమ్మా? మోక్షం వచ్చేది మనకి ఏమనంటాం, మనం స్వర్గానికి వెళ్ళిపోయాడు అంటాం, మోక్షం వచ్చేసింది అంటాం. అంటే ఇవన్నీ పర్యాయ పదాలు అనమాట. కాబట్టి శ్రీరంగనాథుడు ఉండేది, మన శ్రీరంగనాథుడన్నా, పద్మనాభుడన్నా, అనంత పద్మనాభుడన్నా, లక్ష్మీ నరసింహస్వామి అన్నా, వెంకటేశ్వరుడన్నా, శ్రీ మహావిష్ణువు అన్నా, రాముడన్నా, ఈ వైష్ణవ సంప్రదాయంలో రాముడి యొక్క అవతారాలు, విష్ణుమూర్తి యొక్క అవతారాలే ఇవన్నీ. ఈ సంప్రదాయంలో వచ్చినటువంటి ఈ అవతారాలన్నీ కూడా వైష్ణవత్వం, విష్ణుమూర్తివి. విష్ణుమూర్తి ఉండేది ఇక్కడ వైకుంఠంలో. ఆయన ఎక్కడుంటే అది స్వర్గం. వైకుంఠంలో విష్ణుమూర్తి ఉంటాడని మనందరికీ ఒక నమ్మకం కదా. కాబట్టి విష్ణుమూర్తి ఉన్నటువంటి అంత గొప్ప ప్రదేశాన్ని, అంత గొప్ప ఊరు, అది ఒక ఊరుగా మనం భావించామనుకోండి, స్వర్గం అంటాం కదండి. ఆ భోగాన్ని స్వర్గం అంటాం. కాబట్టి స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయంటే మనకి మోక్షం వచ్చి మన అంత్యకాలంలో అక్కడికి వెళ్ళిపోతాము అన్న అర్థంతో ఆ పదాన్ని వాడతాం. ఈ రోజున చేయకూడని పనులు ఏంటి? చెయ్యకూడనివి ఇందాక మనము అసత్యం ఆడకూడదు అని ఒకటి చెప్పుకున్నాం. అసత్యం ఆడకూడదు, నిషిద్ధాహారం ఆ రోజు తీసుకోకూడదండి ఎట్టి పరిస్థితిలోనూ. ఏకాదశి వ్రతం రోజు నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా కనీసం పైన అంశాలైనా, ఒక తలారా స్నానం చేయడము, ఆలయానికి వెళ్ళడము, భగవన్నామ స్మరణ చేసుకోవడము, ఇలాంటివి చెయ్యాలి. ఇవి కాకుండా మిగతావన్నీ కూడా కాస్త కఠినంగా ఉంటాయి. చూడండి, ఈరోజు నేను ఎవరినో హింసించి మాట్లాడతాను, లేదా ధనం తెచ్చుకోవాలి ఎవరి దగ్గర నుంచో, వాళ్ళని పరుషంగా మాట్లాడి తెచ్చుకుంటాను, లేకపోతే ఇంకేదన్నా కఠినంగా శిక్షిస్తాను వాళ్ళని, ఇలాంటివి ఏవీ లేకుండా కాస్త సాత్వికత్వంగా వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఉండాలి. అంటే మనం భగవంతుడికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఆలయానికి వెళ్ళడము, సాత్వికాహారం తినడము, ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే చెడ్డ పనులకు దూరంగా ఉంటాం, చెడు పనులు చేయకుండా ఉంటాం. ఆ చెడు పనులు చేయకుండా ఉండాలి. అందుకుగాను భగవంతుడి యొక్క దర్శనము, స్మరణ, కీర్తనం ఇవన్నీ పెంపొందించుకో.